హలో ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు కేపీహెచ్లో ఉన్న ఒక పార్క్ అయితే వచ్చేసానమాట. ఆ పార్క్ అనేది ఇంతకుముందు మీకు చెప్పాను అనమాట. 70% అప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుందని చెప్పినా కదా. ఇప్పుడు 70% మ్యాక్సిమం అయిపోయిందని చెప్పాను. ఇప్పుడు మాత్రం 99% అయిపోయిందనమాట. 1% ఉంది జస్ట్ ఓపెన్ చేయడానికి. అయితే మనం ఇది వచ్చేసి ఎవరు ఓపెన్ చేశారంటే కేటీఆర్ తారక రామారావు అనేది ఓపెన్ చేసిన అనమాట. అయితే దీనికి వచ్చేసి మన బడ్జెట్ ఎంత ఎస్టిమేట్ చేశారంటే 155 లక్షలు అనేది బడ్జెట్ ఎక్స్పెక్ట్ చేశారనమాట. ఇది వచ్చి లొకేషన్ వచ్చేసి నేను అనేది మొత్తం ఈ వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి. తప్పకుండా మన వీడియోని అయితే స్కిప్ చేయకండి. ఎవరైనా మన వీడియోని కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేయండి. కావాలంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, జిహెచ్ఎంసీ వచ్చేసి జిహెచ్ఎంసీ వాళ్ళంటే బొంతు రామ్మోహన్ అనమాట. ఇక్కడ ప్రెజెంటెడ్ బై చీఫ్ గెస్ట్ వచ్చేసి మహమ్మద్ అలీ అన్నట్టు. మనకి వచ్చేసి దీనికి ఆల్రెడీ కేటీఆర్ అని చెప్పేసాం. మనం అయితే ఇది ఓపెన్ చేశారనమాట. దీని లొకేషన్ వచ్చేసి మనం అయితే చెప్తాం అనమాట. పక్కన అయితే మీరైతే తప్పకుండా ఈ వీడియో అయితే ఫస్ట్ చూడండి. తర్వాత ఏంటంటే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్టయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరు ఇలాంటి సపోర్ట్స్ చేస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోలు అయితే తీస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో. ఇంతకుముందు అయితే అసలు ఇంత ఘోరంగా ఉందా ఫ్రెండ్స్ అంటే అసలు ఇక్కడ కూర్చోడానికి కూడా చాలా ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే అందరు వేరే వేరే ఇళ్ళ నుంచి కూడా వచ్చేసి ఇక్కడ మనకి కవర్లు ఇంకేమైనా తిని ఫుడ్ వేసి కూడా ఇక్కడ వేస్తారనమాట. అంత ఘోరంగా ఉండేది అనమాట. ఇప్పుడు మాత్రం అసలు మొత్తం క్లోజ్ చేశారనమాట. ఎవరు పడితే వాళ్ళు రాకుండా. దీనికంటే ఒక టైమింగ్స్ అనేది అన్నీ పెట్టారనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చెట్టు కూడా చూడండి ఎంత గ్రీనరీగా ఎంత చల్లగా ఉంది. ఎందుకంటే ప్రతిరోజు వాటర్ అనేది పోస్తారనమాట. ఇక డైలీ అనేది జిహెచ్ఎంసీ వచ్చి వాళ్ళు అనేది వాటర్ అనేది పోస్తారనమాట మనకి ఈ చెట్లకైతే. అందుకే చెట్లు అయితే చాలా పచ్చగా ఉంటాయి. చాలా అంటే నాకైతే నేను ఇంత గ్రాస్ వేస్తారని నేను అనుకోలేదు. గ్రాస్ కూడా చాలా వేసారనమాట. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. నాకైతే బాగా నచ్చింది. నేను చాలాసేపు ఇక్కడ టైం స్పెండ్ చేస్తాను అనమాట రోజు. ఎప్పుడన్నా మైండ్ అనేది రిలీఫ్ కాకపోతే ఇక్కడికి వస్తే చాలా మైండ్ అనేది రిలీఫ్ అవుతుంది. మన ఒక పల్లెటూరులో ఉన్న ఫీలింగ్ అనిపిస్తుంది నాకైతే. మీరు కూడా ఒకసారి విజిట్ అవ్వి చూడండి. మీరు ఎవరైనా కేబీహెచ్లో ఉన్నట్టయితే మీరైతే ఒకసారి వచ్చి ఈ పార్క్ని అయితే విజిట్ చేయండి. పక్కా చూడండి విజిట్. అసలు ఎంత బాగుందంటే ఒకసారి వచ్చి చూస్తే మీరు ఎట్లా అనిపిస్తుంది అంటే మన ఊర్లో పోయిన ఫీలింగ్ అనేది వస్తుంది అనమాట. నాకైతే ఆ ఫీలింగ్ అయితే వచ్చింది అనమాట. పక్కా అయితే మీకు కూడా వస్తుందని నేను అనుకుంటున్నా. మన వీడియో అయితే తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. నేనైతే ఇంకేంటంటే మనకి ఈ వీడియోలో ఏంటంటే ఈ పార్క్ గురించి ఏంటంటే స్పెషల్ ఏంటంటే నేను చెప్పడం ఏంటిదంటే ఈ పార్క్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు మన ఎంట్రీ అయ్యే ఇది ఉందా గేట్లో ఇక్కడ ఏంటంటే దీంట్లో ఓన్లీ గర్ల్సే మాత్రమే మనకి ఇక్కడ ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ పబ్లిక్ జిమ్ అనేది 2 ఉంటాయి అనమాట. ఒకటి గర్ల్స్కి ఒకటి బాయ్స్కి ఉంటుంది అనమాట. నెక్స్ట్ చిన్నపిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ కూడా ఉంటాయి అనమాట. ఇది చిన్నపిల్లలు కూడా కొంతమంది ఉండొచ్చు అనమాట. ఇందులో గర్ల్స్ జిమ్ చేసే దాంట్లో మనకి నేనైతే కొద్దిసేపు అక్కడ జిమ్ చేసేదాన్ని జస్ట్ కూర్చొని నన్ను వీడియో తీస్తున్నాను అనమాట. ఈ వీడియో మీకు చాలామందికి తెలియదు అనమాట. ఈ పార్క్ అయితే నేనైతే అనుకుంటున్నా. ఎవరైతే తెలిస్తే మనకు వీడియోకి కామెంట్ అయితే పెట్టండి, నాకు తెలుసు అన్న అని. ఎవరైనా తెలియకపోతే అన్న నేను వచ్చి కావాలంటే విజిట్ అవ్వండి. నేనైతే లొకేషన్ కూడా చెప్తాను అనమాట. బాగుంది, నాకైతే బాగా నచ్చింది. కావాలంటే మీరు ఒకసారి చూస్తే మీకు అర్థమవుద్ది అనమాట. నేను చెప్పుడుకంటే నేను చెప్పిన మాటలు నిజమో కాదో ఒకసారి అయితే మీరు వచ్చి చూసి చెప్పండి. ఒకవేళ మన వీడియోకి కామెంట్ పెట్టండి, బాగుందన్న మీరు చెప్పింది కరెక్ట్ అన్న అని పెట్టండి. కావాలంటే మన వీడియోలో నేను కింద డిస్క్రిప్షన్లో మనకైతే లొకేషన్ కూడా నేను పెడతాను అనమాట. ఆ లొకేషన్ ఎక్కడో కావాలంటే మీరు ఆ లొకేషన్కి మీరు గూగుల్ మ్యాప్లో కొట్టినా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం అయితే డైరెక్ట్ అయింది ఇక్కడ మనకైతే మన పెద్దవాళ్ళు ఉంటారు చూస్తావా, 60 years అబౌవ్ ఉన్న వాళ్ళు అక్కడ కూర్చోవచ్చు అనమాట. మనకి కొద్దిసేపు రెస్ట్ తీసుకోవడానికి, కొద్దిసేపు అట్లా వాకింగ్ చేసి వచ్చేసి కొద్దిసేపు కూర్చోడానికి అనమాట. మనం అయితే ఇదంతా గర్ల్స్ అనమాట. ఇక్కడ నుంచి గేట్స్ అనమాట. ఈ గేట్ల నుంచి మనకు ఓన్లీ గర్ల్స్ అయితే ఎంట్రీ ఉంటుంది అనమాట. ఇక్కడ 2 ways ఉంటాయి అనమాట. మనం ఎంట్రీకి అయినాక లెఫ్ట్ రైట్ ఉంటాయి అనమాట. నేనైతే రైట్ నుంచి మనం అనేది వీడియో అయితే తీసుకుంటే వెళ్దాం అనమాట. రైట్ నుంచి మనం ఎలా ఉంటుందో నేను చెప్తాను అనమాట. ఇప్పుడు చూసారు ఫ్రెండ్స్, ఇక్కడ మనకి గ్రీన్స్ అండ్ వైట్ అనేది వేసారు ఫ్రెండ్స్. ఇది ఒక వే అనమాట. ఈ వే పక్కన మనకి ఈ చెట్లు అనేది లేవన్నమాట ఇంతకుముందు. ఇప్పుడైతే ఈ చెట్లు వేసి మస్తు చాలా అంటే చాలా బాగుంది. ఆ చెట్లు వేయడం వల్ల చెట్లకు కూడా మంచి వాటర్ అనేది వీళ్ళనేది ఎప్పుడు టైం టు టైం అనేది వాటికి అనేది పోస్తున్నారు అనమాట. పోయడం వల్ల ఆ చెట్లకి పువ్వులు మంచి గ్రీనరీగా మంచిగా పెరుగుతున్నాయి అనమాట. ఆ పెరగడం మంచిగా అనిపించింది నాకైతే. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో. నాకైతే బాగా నచ్చింది. మీరైతే తప్పకుండా విజిట్ అవ్వండి. నేనైతే విజిట్ అవుతారు అనుకుంటున్నా. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇంతకుముందు వీడియోలో అప్పుడు ఈ ఫ్లవర్స్ అనేది లేవన్నమాట. జస్ట్ అప్పుడు చెట్లు పెట్టారనమాట. జస్ట్ చెట్లు పెట్టి ఏదో నార్మల్గా చేశారనమాట. బట్ అంత కన్స్ట్రక్షన్ అవ్వలేదు. మనకి వచ్చేసి ఈ బోర్ అనమాట. ఈ బోర్ అనేది వీటికి మొత్తం వాటర్ అనేది సప్లై అవుతుంది అనమాట. ఈ చెట్లకన్నిటికీ ఆ బోరే అనమాట మనం వాటర్ అనేది పోయడానికి.
ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకైతే గర్ల్స్ ఇక్కడ ఎందులో జిమ్ చేస్తారని చెప్పినాం కదా ఫ్రెండ్స్. మనం దాని పక్కన అనేది ఇలా చెట్లు అనేది పెట్టారు అనమాట, పూల మొక్కలు అనేది. ఇవన్నీ పూల మొక్కలు అనమాట. దీనికి ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మన రైట్ సైడ్లో కూడా మన పూల మొక్కలు కూడా పెట్టారనమాట. మనకేంటంటే 2 ways సైడ్స్ అన్నట్టు, మనం వాకింగ్ చేసే వేలో లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్లో 2 waysలో మనకనేది మొక్కలు అనేది పెట్టారనమాట. ఇవన్నీ చిన్నపిల్లలకి గేమ్స్ అనమాట. ఈ గేమ్స్ వచ్చేసి మనకైతే ఇక్కడ మనది క్లైంబింగ్ వచ్చేసి క్లైంబ్ చేయొచ్చు, మనకి ఇంక ఇక్కడ జంప్ చేయొచ్చు, ఇక్కడ వాకింగ్ చేయొచ్చు. జస్ట్ ఇక్కడ నార్మల్గా ఇక్కడ ఏంటంటే మనం కూర్చోవచ్చు కూడా కొద్దిసేపు. మామూలుగా గేమ్స్ ఆడి కొద్దిసేపు చిన్నపిల్లలు కొద్దిసేపు రెస్ట్ తీసుకోవచ్చు అనమాట. కూర్చోడానికి కూడా మనకు చైర్స్ అనేవి అరేంజ్ చేశారనమాట. ఎక్కడంటే అక్కడ చైర్స్ అయితే పక్కా ఉన్నాయన్నమాట. ఇవన్నీ చిన్నపిల్లలు ఆడే గేమ్స్ అనమాట. ఇవి పట్టుకొని మనం వేలాడవచ్చు. ఇంకా ఇక్కడ జారుబండ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా చాలా ఉన్నాయన్నమాట గేమ్స్ అయితే నాకు బాగా నచ్చినాయి. ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. మీ చిన్నపిల్లలు కూడా మస్తు, వాళ్ళకి స్కూల్ అయిపోయినా కానీ కనీసం ఒక 1 hour 2 hours వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అనేది ఇక్కడ ఉందన్నమాట. ఆ ఎంటర్టైన్మెంట్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారనమాట. మీరైతే తప్పకుండా ఈ ఎంటర్టైన్మెంట్ని వచ్చిన పిల్లలకి అందించాలని నేను కోరుకుంటున్నా. మీరైతే ఈ వీడియో చూసాక తప్పకుండా వస్తారేమో నేనైతే అనుకుంటున్నా. మన వీడియోని అయితే తప్పకుండా మొత్తం చూడండి. చూస్తే మీకైతే మొత్తం తెలుస్తుంది అనమాట ఎక్కడ ఉందో. నెక్స్ట్ ఏంటంటే ఈ వీడియోలో ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మొక్కలు అయితే పెట్టారనమాట. ఇక్కడ కుక్క కూడా చల్లగా ఉందని పడుకుంది. నేను చూస్తున్నా ఇక్కడ ఫ్లవర్స్ కూడా చూడండి. నేను ఇంకో ఫ్లవర్ చూపెడితే ఇక్కడ మనకి ఈ ఫ్లవర్ అనేది అందరూ తెలుసు అనమాట, హైబిస్కస్ అనమాట. ఇది ఒక ఫ్లవర్ అనమాట. ఇది వచ్చేసి నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ కూర్చోడానికి, ఇది కూడా కూర్చోడానికి అనమాట. అంటే చాలామంది వస్తారు కదా రెస్ట్ తీసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్గా ఈవినింగ్ టైంలో కొంతమంది జాబ్స్కి ఆఫీస్కి వెళ్ళి ఎక్కడన్నా జాబులు చేసి వస్తారు కదా, వాళ్ళ రిలాక్సేషన్ కోసం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అన్ని మన బాయ్స్ మామూలుగా 22 20 35 years ఉన్న ఏజ్ ఉన్న యంగర్స్ అందరు ఇక్కడ కూర్చోవాలన్నమాట. ఇక్కడ కూర్చొని వాళ్ళ ఇష్టం కూర్చోవచ్చు, వాకింగ్ చేసి కూర్చోవచ్చు అనమాట. కూర్చోడానికి ఇక్కడ అనేది అరేంజ్ చేశారనమాట. చాలా అంటే చాలా బాగుంది. మళ్ళీ దాని మధ్యలో ఫ్లవర్స్ కూడా పెట్టారనమాట. మనకి రియల్ ఫ్లవర్స్ పెట్టేసి పైన మాత్రం అవి ఇనుప బొంగులతో మనకి అనేది కలర్ వేసి అవి కూడా ఒక ఫ్లవర్స్ లెక్క అనిపించేటట్టు పెట్టారనమాట మనకి బ్యూటీ కోసం. చాలా అంటే చాలా బాగుంది. కాకపోతే ఇంకొంచెం కన్స్ట్రక్షన్ అనేది జరుగుంది. ఎందుకంటే కింద మనకు కొంచెం తీసేసి నీట్నెస్ అనేది అంతా ఆకులు అవి పడ్డాయి అనమాట. అవి కొంచెం తీస్తే అయిపోద్ది. మొత్తం మ్యాక్సిమం 99% అయిపోయింది. జస్ట్ 1% మాత్రమే ఇంకా కన్స్ట్రక్షన్ అనేది ఉందన్నమాట. చెట్లు అయితే ఎందుకు ఇప్పుడు మనకైతే ఇంకా అయితే ఎలో చేయట్లేదు. మ్యాక్సిమం ఇంకో 10 daysలో ఓపెన్ చేస్తారనమాట. గేట్స్ అయితే ఎర్లీ మార్నింగ్ అయితే డైలీ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. డైలీ ఒక 6 to 8 వరకు అనేది ఓపెన్ అవుతుంది. తర్వాతకి అయితే క్లోజ్ అవుతుంది అనమాట. మనకైతే డైలీ ఒక 2 hours అనేది ఓపెనింగ్ ఉంటుంది. మార్నింగ్ అయితే, ఈవినింగ్ అయితే ఉండదు. మనకి ఇక్కడ వచ్చేసి ఇక్కడ డాంబర్ అనేది లైట్గా అది మెత్తగా ఉండేది అయితే పోసారనమాట. ఎందుకంటే పిల్లలు ఆడుకోవచ్చు, అటు ఇటు నడవడానికి, కొంచెం రెస్ట్ తీసుకోవడానికి. ఇక్కడైతే మనకి ఇలాంటి ఏదో మెత్తది ప్లాస్టిక్ దాంతో ఏదో పోసారనమాట. ఇక్కడైతే మనకు ఇది చూస్తే ఎంత బ్యూటీగా అనిపిస్తుంది. దీనివల్ల మన పార్క్ అయితే అట్రాక్ట్ అనేది చాలా అనిపిస్తుంది అనమాట. మీరైతే ఒకసారి చూడండి. కావాలంటే ఇటుకు వచ్చాక నాకైతే బాగా అనిపించింది. కొద్దిసేపు అయితే నేను ఇక్కడ కూర్చున్నా. కొంతమంది రీల్స్ కూడా తీసుకుంటారు. ఇక్కడైతే డ్యాన్స్ చేస్తారు, రీల్స్ అనేది తీస్తున్నారు అనమాట ఇన్స్టాగ్రామ్లో. ఇంకా ఇది వచ్చేసి ఈ జిమ్ వచ్చేసి మనకి పబ్లిక్ జిమ్. ఇది ఓన్లీ బాయ్స్కి అనమాట. నేను చెప్పాక ఫ్రెండ్స్, అక్కడ గర్ల్స్కి ఇక్కడ బాయ్స్ కానీ, ఇక్కడ మాత్రం బాయ్స్కి. ఈ జిమ్ వచ్చేసి బాయ్స్కి అనమాట. ఇక్కడ రెండు జిమ్లు ఉన్నాయన్నమాట, పక్కనే అనమాట. అంటే అవి ఒకటే, అవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జిమ్స్, ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జిమ్స్ అనమాట. ఒక్కొక్క ఎక్సర్సైజ్ చేయొచ్చు అనమాట మనం ప్రతి దాంతో. ఇక ఇది కూడా ఒక పబ్లిక్ జిమ్ అనమాట. ఈ జిమ్లో ఏంటంటే ఇది ఓన్లీ బాయ్స్కి అనమాట, అదో గర్ల్స్కి. అందుకే ఇక్కడ 2 ఉన్నాయన్నమాట. మనకేంటంటే గర్ల్స్కి పక్కన ఉండకుండా గర్ల్స్కి వేరే బాయ్స్కి వేరే అనమాట. ఇక్కడనే అరేంజ్ చేశారనమాట. ఈ పార్క్లో అదొక స్పెషల్ అనమాట. అన్ని దాంట్లో అందరూ ఒక దాంట్లో ఉంటారు కాబట్టి ఇక్కడ మాత్రం గర్ల్స్కి వేరే బాయ్స్కి వేరే, ఒక పిల్లలకు కూడా సపరేట్ ఆడుకోవడానికి సపరేట్ ప్లేస్ అనమాట. ఇక్కడ మొక్కలు కూడా చాలా మొక్కలు పెట్టారు. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయి మొక్కలు కూడా. ఇంతకుముందు ఇట్లా మొక్కలు కూడా అయిపోయేది. మనం వచ్చిన వాళ్ళకు ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్గా సౌండ్ లేకుండా పీస్ఫుల్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ జాబ్స్కి వెళ్ళొచ్చి ఇక్కడ పీస్ఫుల్గా ఉండొచ్చు అనమాట. ఫ్లవర్స్ కూడా చాలా ఫ్లవర్స్ పెట్టారు. చాలా పూల మొక్కలు అనేది పెట్టారనమాట. ఇక్కడైతే నేను చూస్తున్న అయితే చాలా పూల మొక్కలు అయితే కనిపించాయి నాకైతే. మీరు కూడా ఒకసారి వస్తే చూడొచ్చు. నెక్స్ట్ ఏంటంటే మనం ఫర్ ఎగ్జాంపుల్గా ఇంకేంటంటే ఈవినింగ్ టైంలో మాత్రం బాగుంటుంది. ఈ సమ్మర్ టైంలో అయితే ఇంకా బాగుంటుంది. మన ఇళ్ళల్లో చాలా వేడి ఉండొచ్చు. ఇప్పుడు ఎండాకాలంలో ఫుల్ ఎండ కొడుతున్నాయి. ఎండలు మాత్రం చాలా ఘోరంగా ఉన్నాయి. అసలు ఇంట్లో ఉన్న మంటలు మండుతున్నాయి. అసలు ఎంత ఫ్యాన్ వేసుకుని ఉండలేకపోతున్నాను అనమాట. అసలు ఎంత ఎండలు కొడుతున్నాయంటే అంత ఎండలు కొడుతున్నాయి ఈసారి. ఎప్పుడు కొట్టిన ఎండలు ఈసారి మాత్రం బాగా కొడుతున్నాయి. నెక్స్ట్ ఏంటంటే ఈ వీడియోలోకి అయితే మేము చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే
ఇది ఏంటన్నమాట అంటే వాలీబాల్ ఆడే కోర్ట్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా వాలీబాల్ ఆడదాం ఎవరైనా వెళ్ళారని కొద్దిసేపు రెస్ట్ తీసుకోవచ్చు అనమాట. మనకు రౌండ్ సైడ్ మొత్తం చుట్టూ కూడా మనకి అనేది వీటికి ఇక్కడ చైర్స్ అనేది అరేంజ్ చేశారనమాట. మనం కొద్దిసేపు ఆడైనా రెస్ట్ తీసుకోవచ్చు అనమాట. మనకు నెట్ అనేది ఎందుకు పెట్టారంటే ఫర్ ఎగ్జాంపుల్ వాలీబాల్ అనేది ఎక్కడికో వెళ్ళకుండా ఇక్కడ మనం ఎంత ఆడినా వాలీబాల్ అనేది అందులోనే ఉంటుంది అనమాట. సో అందుకే నెట్ పెట్టారనమాట. మనమైతే ఇప్పుడు మనమైతే ఈ పార్క్లో ఇప్పుడు లాస్ట్ ఎండ్ వరకు వచ్చేస్తాం అనమాట. ఇప్పుడు మనం ఫస్ట్ స్టార్టింగ్ నుంచి తీసుకుంటూ వచ్చినాం అనమాట. ఇక్కడ లాస్ట్లో ఏంటంటే మనం కొద్దిసేపు ఇక్కడ వాడుకోవడానికి లేకపోతే కొద్దిసేపు కూర్చొని అందరూ ఒక గ్యాంగ్ లెక్క కూర్చొని కొద్దిసేపు అనేది కబుర్లు అనేది పెట్టుకోవచ్చు అనమాట. మనకు అక్కడ ఇది కూడా అరేంజ్ చేశారనమాట ఇక్కడ. నెక్స్ట్ ఏంటంటే లాస్ట్కి చెప్పాను ఫ్రెండ్స్, ఈ 1% అనేది కొంచెం ఇవన్నీ క్లీన్ చేస్తారనుకుంటా. మనకు వచ్చేసి ఇక్కడ నుంచే వే అనమాట. ఆ వే ఇంకా క్లీన్ చేయలేదు. అక్కడైతే గేట్ అయితే ప్రొవైడ్ చేశారు, ఇంకా జేసీ బ్రదర్స్ అని. ఆ షాపింగ్ మాల్ పక్కనే మనకైతే గేట్ అయితే ఉంటుంది అనమాట. ఆ గేట్ కాంచి రావచ్చు అనమాట. నేనైతే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఇప్పుడు టర్న్ అయ్యి మళ్ళీ ఇంతకుముందు మనం అదే ప్లేస్కి వెళ్తున్నాం. కాకపోతే ఇంతకుముందు లెఫ్ట్ సైడ్ వచ్చాం, ఇప్పుడు ఇంతకుముందు రైట్ సైడ్ వచ్చాం. ఇంతకుముందు రైట్ సైడ్ వచ్చాం, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వస్తున్నాం. లెఫ్ట్ సైడ్ పోతున్నాం అనమాట. లెఫ్ట్ సైడ్ కూడా మొక్కలు అనేది బాగా పెట్టారనమాట. చూడండి ఫ్రెండ్స్, నెట్ మనకైతే ఎంత క్లీన్గా అంటే అంత క్లీన్గా చేశారనమాట. గ్రౌండ్ కూడా ఇంతకుముందు అయితే అలా లేకపోయేది. అసలు ఎంత ఘోరంగా అంటే ఆ నెట్ లేకపోయేది, ఎక్కువ చైర్స్ లేకపోయేది, ఈ చెట్లు కూడా అసలు లేకపోయేది, అన్ని కవర్లు. ఇంచే మీరు చూసారు కదా ఫ్రెండ్స్, 1% కంప్లీట్ కాలని అలా ఉండే పార్క్ని ఇలా చేశారు ఫ్రెండ్స్. అసలు ఇంత బాగా అవుద్దని నేనైతే అనుకోలేదు. అప్పుడైతే కూర్చోడానికి కూడా ఉండబుద్ధి కాకపోయేది. కాకపోతే అప్పుడు అందరూ జనాలు ఏమైందంటే ఏడ లేక కూర్చునేది అనమాట. ఏదో ఒకటి ఎక్కడో దగ్గర కూర్చుందాం అన్న ప్లేస్ లేదనమాట మా హైదరాబాద్లో. ఇలాంటి పార్కులు ఇంకా మంచి ఇంకా మరిన్ని చేయాలని నేనైతే కోరుకుంటున్నాను గవర్నమెంట్ని. నా నుంచి అయితే మీరు కూడా అలాంటివి కోరుకుంటే మన వీడియోకి అయితే కామెంట్ చేయండి, ఒకసారి లైక్ కూడా చేయండి తప్పకుండా. మన వీడియో అయితే అందరికి నచ్చింది అనుకుంటున్నా. మీరైతే తప్పకుండా ఈ పార్క్ వస్తారనుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.